ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివేటువంటి పిల్లల తల్లుల ఖాతాలో తల్లికి వందనం పథకం ద్వారా 13,000 రూపాయల డబ్బులని జమ చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకంలో అర్హుల జాబితాలో పేరు ఉండి కొంతమందికి డబ్బులు జమ కాలేదు. అయితే అర్హుల జాబితాలో పేరు ఉండి డబ్బులు పడకపోతే వారు ఎటువంటి భయపడవలసిన అటువంటి భయం లేదు. ఎందుకంటే అర్హుల జాబితాలో పేరు ఉండి ఇన్యాక్టివ్ స్టేటస్లో ఉండటం వలన వారికి డబ్బులు అనేవి జమ కాలేదు. దీనికి గల కారణాలు ఏంటో కూడా మనం తెలుసుకుందాము. మనం గ్రామ వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాలో పేర్లు డిస్ప్లే చేయడం జరిగింది. ఈ యొక్క అర్హుల జాబితాలో ఇన్యాక్టివ్ స్టేటస్లో ఉన్నటువంటి వారికి తల్లుల ఖాతాలో డబ్బులు అనేవి జమ కాలేదు. ఇన్యాక్టివ్ స్టేటస్ అంటే ఈ యొక్క తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి లింక్ కాకపోవటం వలన ఈ యొక్క NPCI మ్యాపింగ్ అంటారు. అందువలన వీరి యొక్క స్టేటస్ అనేది ఇన్యాక్టివ్లో ఉండటం జరిగింది. ఇన్యాక్టివ్ స్టేటస్ ఉన్నటువంటి తల్లులు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే వారి యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి లింక్ చేయాలి. ఈ యొక్క విధానాన్ని ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకొని బ్యాంకుకి వెళ్తే మన యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి లింక్ చేయడం జరుగుతుంది. బ్యాంక్ అధికారులు ఈ యొక్క తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి NPCI మ్యాపింగ్ అని అంటారు దీన్ని. ఈ యొక్క విధానాన్ని ఈ ప్రాసెస్ని బ్యాంక్ అధికారులు ఈ యొక్క తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి లింక్ చేస్తే ఈ యొక్క అర్హుల జాబితాలో ఉన్నటువంటి ఇన్యాక్టివ్ స్టేటస్లో ఉన్నటువంటి తల్లుల ఖాతాలో డబ్బులు అనేవి జమ కావడం జరుగుతుంది. మొట్టమొదటిగా ఈ యొక్క అర్హుల జాబితాలో పేరు ఉండి ఇన్యాక్టివ్ స్టేటస్లో ఉన్నటువంటి తల్లులు బ్యాంకుకి వెళ్ళి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్కి మరియు ఆధార్ కార్డుకి లింక్ చేయించుకుంటే వారికి డబ్బులు అనేవి తర్వాత జమ కావడం జరుగుతుంది. ఇన్యాక్టివ్ స్టేటస్లో ఉన్నటువంటి తల్లులు భయపడాల్సిన అవసరం లేదు. ఈ యొక్క అర్హుల జాబితాలో పేరు ఉండి ఇన్యాక్టివ్ స్టేటస్లో ఉంటే వారు ఖచ్చితంగా డబ్బులు అనేవి రావడం జరుగుతుంది. అయితే వారు చేయవలసినటువంటి పని ఏంటంటే బ్యాంకుకి వెళ్ళి మీ యొక్క బ్యాంక్ ఖాతాకి ఆధార్ కార్డుకి లింక్ చేయించుకుంటే మీ యొక్క స్టేటస్ అనేది యాక్టివ్ అవడం జరుగుతుంది. అప్పుడు మీకు డబ్బులు అనేవి ఖచ్చితంగా మీ అకౌంట్కి జమ కావడం జరుగుతుంది.